చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా 4000 వాచ్ అవర్స్ అనే టైం కంప్లీట్ చేయలేక ఆగిపోతున్నారండి. కానీ ఈ రోజు నేను చెప్పబోయే ఈ 7 ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీ ఛానెల్‌లో వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ ఇందులో లాస్ట్ ట్రిక్ మాత్రము మనలో చాలా మంది క్రియేటర్ అస్సలు ఫాలో అవ్వరు. మరి ఆ ట్రిక్ ఏంటి? మన ఛానెల్ వాచ్ టైమ్ అసలు మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేదైతే నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. నా పేరు రచిత. వెల్కమ్ బ్యాక్ టు జాడీ రచిత వైటీ టిప్స్ ఛానల్. ఫస్ట్ ట్రిక్ అండి. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే మన వీడియో ఏదైతే చేస్తున్నామో వీడియో డ్యూరేషన్ అనేది 8-15 మినిట్స్ ఉండేలాగా చూసుకోండి. 8-15 మినిట్స్ డ్యూరేషన్ ఎందుకు అంటే ఎవరైనా కూడా వీడియోని కంప్లీట్ గా చూడరు. మనమైనా కూడా కంప్లీట్ గా చూస్తామా? చూడము. వీడియోని స్కిప్ చేస్తూ చూడడం వల్ల అక్కడ వాచ్ టైం అనేది తగ్గిపోతుంది. అంటే మనము ఎంతో కొంత వీడియోని లాంగ్ గా పెట్టామే అనుకోండి, డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే వాళ్ళు స్కిప్ చేస్తూ చూసినా మనకు వాచ్ టైం అనేది కొంచెమైనా ఇంక్రీజ్ అవ్వడానికి ఉంటది. కాబట్టి మీరు పెట్టే వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో 8-15 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే షార్ట్స్ ఒకటే చేయకండి. షార్ట్స్ ఒకటే చేస్తే కనుక మీ వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకు అంటే షార్ట్స్ నుంచి వచ్చే వాచ్ టైమ్ మనకసలు ఒరిజినల్ టైమ్‌లో అంటే మనకి 4000 వాచ్ అవర్స్ ఏదైతే ఉంటుందో, ఆ 4000 వాచ్ అవర్స్‌లో మనకు షార్ట్స్ నుంచి వచ్చే వాచ్ టైమ్ అనేది యాడ్ అవ్వదు. కేవలం లాంగ్ వీడియోస్ నుంచి వచ్చే వాచ్ టైమ్ మాత్రమే యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే షార్ట్స్ ఒకటే చేయకండి. షార్ట్స్‌తో పాటు లాంగ్ వీడియోస్ పైన కూడా కాన్సంట్రేట్ చేయండి. అండ్ అలాగే మీరు లాంగ్ వీడియోస్ అనేవి వీక్లీ అట్‌లీస్ట్ 3-4 లాంగ్ వీడియోస్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి. మీరు వీక్లీ 1 ఆర్ 2 పెట్టారే అనుకోండి, మీ వాచ్ టైమ్ ఎలా ఇంక్రీజ్ అవుతుందండి? కాదు కదా! మీరు ఎంత ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటే, మీ వాచ్ టైమ్ అనేది అంత ఫాస్ట్‌గా గ్రోత్ ఉంటుంది. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే అలా అని అప్‌లోడ్ చేయమన్నారు కదా అని క్వాలిటీ లేని వీడియోస్ పెట్టకండి. మీరు పెట్టే 3-4 వీడియోస్ అయినా మంచి క్వాలిటీతో ఉన్న వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయండి. అండ్ మీ వ్యూవర్స్‌కి ఏవైతే అవసరమో ఆ వీడియోస్ అప్‌లోడ్ చేయండి. అండ్ సెకండ్ ట్రిక్ అండి. సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే, మీ వీడియోలో స్టార్టింగ్ 30 సెకండ్స్ మీరు మీ ఆడియన్స్‌ని హోల్డ్ చేయగలగాలి. అంటే మీరు 30 సెకండ్స్ స్టార్టింగ్‌లో మీ ఆడియన్స్‌ని ఆపగలగాలి. అలా గనక మీరు ఆపగలిగే స్ట్రాంగ్ హుక్ గనక మీరిచ్చినట్టయితే, మీ ఆడియన్స్ మీ వీడియోని లాంగ్ టైమ్ చూడడానికి హెల్ప్ అవుతదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ హుక్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా అయితే ఉంటుందో మీ ఆడియన్స్ మీ వీడియోని అంత లాంగ్ టైమ్ వరకు చూడడానికి హెల్ప్ అవుతది. ఎగ్జాంపుల్ యూట్యూబ్ స్టూడియోలో ఈ ఆప్షన్ కనుక ఆఫ్‌లో ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. దీనివల్ల మీ వ్యూస్ అనేవి డిక్రీజ్ అవుతాయి అని ఇట్లా ఒక హుక్ అనేది ఇవ్వండి. మీ వీడియోస్‌కి హుక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ హుక్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే కనుక మీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ వీడియోని లాంగ్ టైమ్ చూడడానికి హెల్ప్ అవుతదండి. కాబట్టి హుక్ అనేది స్ట్రాంగ్‌గా ఉండేలాగా నెక్స్ట్ థర్డ్ ట్రిక్ అండి. థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే, మీ ఆడియన్స్ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏదైతే మీ వీడియో చూస్తున్నారో, ఆ వీడియో ఒక్కటే చూసి వెళ్ళిపోకుండా, మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చూసేలాగా పైన మీకు ఐ కార్డ్స్ ఉంటాయండి. అక్కడ ఆ ఐ కార్డ్స్ అనేవి అప్లై చేయండి. అట్లా అప్లై చేయడం వల్ల కూడా మీరు మీ ఆడియన్స్‌కి ఈ వీడియో నుంచి ఇంకో వీడియో వైపు కనుక టర్న్ చేయగలిగితే, అప్పుడు వాళ్ళు ఈ వీడియో చూస్తారు. ఎట్ ఎ టైమ్ మీరిక్కడ వీడియో లింక్స్ అనేవి అప్‌లోడ్ చేయడం వల్ల, ఆ వీడియోకి కూడా డైవర్ట్ అయ్యి, ఆ వీడియోని కూడా చూస్తారు. అంటే ఈ వీడియోలో వాచ్ టైమ్ వస్తుంది. అక్కడ ఆ వీడియో చూడడం వల్ల, ఆ వీడియోలో వాచ్ టైమ్ కూడా మీకు యాడ్ అవుతుంది. కాబట్టి మీరు మీ ఆడియన్స్‌ని ఈ ఒక్క వీడియోని చూసి వెళ్ళిపోకుండా, ఇంకో వీడియోకి కూడా టర్న్ చేసే అంత గుడ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ దగ్గర ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా ఒక కేక్ మేకింగ్ రెసిపీ తీసుకుందాము అనుకోండి. అంటే మీరు ప్రెజెంట్ చేస్తున్న కేక్‌లో ఎగ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. బట్ ఎగ్స్ అనేవి తినని వాళ్ళ కోసము మీ ఛానెల్‌లో వితౌట్ ఎగ్స్‌తో చేసే రెసిపీస్ కూడా ఉంటాయి కదా కేక్స్. ఆ వీడియో లింక్స్ అనేవి మీరిక్కడ ఇచ్చేసేయండి. అట్లా చేయడం వల్ల ఒక్క వ్యూవర్ అంటే ఒక్క ఆడియన్స్ మీ ఛానెల్‌లో ఎక్కువ సేపు ఎంగేజ్ చేయగలుగుతాడు. దానివల్ల మీ ఛానెల్‌లో వాచ్ టైమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్త్ ట్రిక్ ఏంటి అంటే
ప్లేలిస్ట్‌లనేవి క్రియేట్ చేయడం అలవాటు చేసుకోండి. ప్లేలిస్ట్‌లనేవి క్రియేట్ చేయడం వల్ల అంటే సేమ్ టాపిక్‌కి రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో, అట్లా సేమ్ టాపిక్‌కి రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్‌లో పెట్టండి. అట్లా పెట్టడం వల్ల మీ వీడియో అనేది ఏదైతే ప్రెజెంట్ వీడియో ప్లే అవుతుందో, ఆ వీడియో కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్‌గా మీ నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో అది ప్లే అవుతుంది. అంటే అప్పుడు ఆ వీడియోని కూడా వాళ్ళు ఎంగేజ్ చేయడానికి ఉంటది కాబట్టి, దీని వల్ల కూడా మీ వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వచ్చేసి ఫిఫ్త్ ట్రిక్ అండి. ఫిఫ్త్ ట్రిక్ ఏంటి అంటే ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే, మీరు ఎవ్రీ 20-30 సెకండ్స్‌కి మీ వీడియో ఏదైతే ఉంటుందో, ఆ వీడియోలో మీరు జూమ్ ఇన్, జూమ్ ఔట్ అప్లై చేయడం గాని, లేదా టెక్స్ట్ అప్లై చేయడం గాని, ట్రాన్సిషన్స్ అప్లై చేయడం, లేదా ఇట్లా స్క్రోలింగ్స్ అప్లై చేయడం గాని, లేదా ఏమన్నా టెక్స్ట్ గాని, ఇమేజెస్ కానీ ఇట్లాంటివి ఏవో ఒకటి అప్లై చేస్తూ ఉండండి. అట్లా చేయడం వల్ల ఆడియన్స్‌కి బోర్ అనేది రాకుండా మీ వీడియోని లాంగ్ టైమ్ వాచ్ చేయడానికి హెల్ప్ అవుతది. దీనివల్ల కూడా మీ వాచ్ టైమ్ అనేది ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది. లేదు మీ విజువల్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటే గనక ఆడియన్స్‌కి బోరొస్తది. బోరొస్తే అక్కడే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఎవ్రీ 20-30 సెకండ్స్‌కి మీ విజువల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండండి. అట్లా చేంజ్ చేయడం వల్ల కూడా మీ వాచ్ టైమ్ అనేది ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ట్రిక్ అండి. సిక్స్త్ ట్రిక్ ఏంటి అంటే కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీరు మీ వీడియో ఏదైతే అప్‌లోడ్ చేస్తారో, ఆ వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్‌లోపు వచ్చే కామెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రతి కామెంట్‌కి కూడా వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. అట్లా ట్రై చేయడం వల్ల ఏంటి అంటే, వెంటనే రిప్లై ఇవ్వడం వల్ల ఆడియన్స్‌తో మీ కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఆడియన్స్‌తో మీ కమ్యూనికేషన్ కనుక ఇంక్రీజ్ అవుతే, వాళ్ళు మీ ఛానెల్‌కి వెళ్లి ఇంకా రిమైనింగ్ వీడియోస్‌ని కూడా చూడడానికి హెల్ప్ అవుతది. కాబట్టి మీరు ఫస్ట్ 1 అవర్ వచ్చే మెసేజెస్‌కి వెంటనే ఫాస్ట్‌గా రిప్లైస్ ఇచ్చేలాగా అలర్ట్‌గా ఉండండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి సెవెంత్ ట్రిక్ ఏంటి అంటే, మీరు ఒకే నీచ్ పైన ఉండండి. ఒకే నీచ్ పైన కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. ఒకే నీచ్ పైన కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే కనుక మీ ఛానెల్‌కి మంచి గ్రోత్ ఉంటుంది. వాచ్ టైమ్ అనేది కూడా ఫాస్ట్‌గా ఉంటుంది. యూట్యూబ్‌కి ఎప్పుడు కూడా క్వాలిటీ కంటే కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే కూడా మీ ఛానెల్‌కి మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ కాన్స్టాంట్‌గా ఒకే కంటెంట్ పైన వీడియోస్ చేయండి. ఈరోజు కుకింగ్, రేపు ట్రావెలింగ్, ఎల్లుండి ఫ్యాషన్, ఇంకో రోజు బ్యూటీషియన్, ఇంకో రోజు కుకింగ్ అని ఇట్లా చేయకండి. ఇట్లా చేయడం వల్ల కూడా మీకు వాచ్ టైమ్ అనేది తగ్గిపోతది. కాబట్టి కాన్స్టాంట్‌గా ఒకే నీచ్ పైన కన్సిస్టెంట్‌గా వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయండి. దాని వల్ల కూడా మీ వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. 4000 వాచ్ అవర్స్ అనేవి ఎప్పుడు కూడా ఒకే రోజులో రావండి. కానీ మీరు మీ స్ట్రాటజీస్‌ని ఫాలో అవుతూ రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తే కనుక మీ 4000 వాచ్ అవర్స్‌ని మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీ ఛానెల్ ఈజీగా మానిటైజేషన్ కూడా చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్టయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇట్లాంటి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.